మాతృదత్తాభ్యర్మః పితృదత్తాభ్యర్మః. శ్రీకృష్ణ పరమాత్మనే నమో నమ. శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు అందరినీ కూడా ఆయు ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. తిరువూరు శేషమనేంద్ర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున ఆత్మజ్ఞానము ముక్తి మార్గం నుండి కొన్ని విషయాలను విశ్లేషణ ఇచ్చుకుందాం. అవి ఏమని చెప్తున్నాయంటే, ఇంట్లో శ్రీ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తెలియజేసినటువంటి కాళికాంబ హంస కాళికాంబ నుండి కొన్ని విషయాలు ఈ విధంగా తెలియజేస్తున్నాం. కనుక అందరూ కూడా పూర్తిగా ఈ వీడియోను చూసి లైక్ చేసి, తర్వాత షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయాలని కోరుతున్నాం. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని తెలియజేస్తూ విరాట్ పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పినటువంటి విషయాలలో కొన్ని విషయాలను మనము తెలుసుకుందాం. తెప్పమాత్ర తెలిసి తేలీదగవలె, ఈత మాత్ర తెలిసి ఈదవలెను, లోతుపాతు తెలిసి లోకంబు గనవలె, కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే ఎక్కడ ప్రయాణం చేస్తున్నామో అక్కడ పరిస్థితులను బట్టి నడుచుకుంటూ ఉండాలి. మనం ఏ ప్రాంతంలో ఉన్నామో, ఏం చేస్తున్నామో తెలుసుకోవాలి. ఎప్పుడూ కూడా జాగ్రత్తతో ఉండాలి. రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు రోడ్డును గమనిస్తూ ఉండాలి. అదేవిధంగా సముద్రంలో ప్రయాణం చేస్తున్నాము అనుకుంటే గాలివాటం ఎలా ఉంటుందో తెలుసుకొని ఆ పడవను నడపాలి. సముద్రం అలలను బట్టి ప్రయాణం సాగించాలి, కానీ నేర్చుకోవాలి. అదేవిధంగా ఈత నేర్చుకునేటటువంటి వాడు ఆ తర్వాత నీటిలో లోతు పాతులను తెలుసుకొని అలలను బట్టి తను ఈదాలి. లోకంలో, సమాజంలోనూ, సంసారంలోనూ మంచి చెడ్డలు గమనిస్తూ జీవించాలని, జీవనయానాన్ని, గమ్యస్థానాన్ని చేరుకునే విధానాన్ని ఎప్పుడూ కూడా తెలుసుకుని నడవాలని తెలియజేస్తుంది. అలా తెలియకపోతే తన మధ్యలోనే ఆగిపోతాడు. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, పదుగురుకును మెచ్చు వాటిల్లునట్లుగా జపము తపము వ్రతము పలుచవచ్చు, వానిలోని శివుడు గానంగ శిఖ్యమా కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. కానీ మరి ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? కలిమాయ ఆవహరించి ఉంది. ఎప్పుడూ కూడా ఆ కలిమాయ వల్ల అందరూ కూడా ఆ మాయలో పడక తప్పటలేదు. కానీ సాధకుడైన వాడు అలా కాకుండా జాగ్రత్తగా ఉండాలి. అలా గనక ఉండకపోయినట్లయితే, అంటే ఏ విధంగా అంటే, పదుగురు మెచ్చుకోవాలి అనే ఉద్దేశంతో, అందరికన్నా గొప్పగా కనపడాలని, అందరూ కూడా పొగిడే విధంగా తను కొన్ని పనులు చేస్తూ ఉండాలని, అందరూ కూడా 10 మంది చూసి మెచ్చుకునేటట్లుగా ఉండాలని ఆడంబరంగాను యజ్ఞాలు, పూజలు, నోములు, వ్రతాలు, జపాలు, యాత్రలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా చేయవచ్చు, కానీ వాటిలో దైవాన్ని చూడలేము అని తెలియజేస్తుంది. అదేవిధంగా అలా చూడటానికి సాధ్యం కాదు. ఎందుకంటే దైవం ధ్యానానికి, యోగానికి కుదురుతుంది, కానీ తర్వాత యజ్ఞాలకు మెచ్చి కనిపించడు. కానీ మనస్సును చక్కపరుచుకుంటే సాక్షాత్కరిస్తాడని తెలియజేస్తుంది. అదేవిధంగా ఇంకా ఏమని చెప్తున్నాయంటే, మంచి జడ్డలందు మర్యాద విడవకుండా నడుచువాడ జగతి నాణికాడు, పొంగి కొంగుచుండు పోకిరి సన్నాసి కాళికాంబ హంస కాళికాంబ అని తెలియజేస్తుంది. అంటే ఇక్కడ సంసారంలో ఉండేటప్పుడు, రాజయోగంలో ఉండేటప్పుడు, సమాజంలో కానీ, వ్యవహారంలో కానీ కొన్ని సందర్భాలలో మంచి జరగవచ్చు, చెడు కూడా జరగవచ్చు. అలా అని మంచికి పొంగిపోకూడదు, చెడు జరిగినప్పుడు కుంగిపోకూడదు. ఇది సహజం అనుకొని ఉత్తమమైనటువంటి సాధకుడు, యోగ్యమైన వాడు ఎదుటి వారి చేత తనకు మంచి జరిగినా చెడు జరిగినా ఓపికతో ఉండాలి. అలా మర్యాదగాను ఉండాలి. అలాంటి వాడే
లోకంలో నేర్పు కలిగిన వాడవుతాడు. ఇక అజ్ఞానంతో చిలిపి చేష్టలు చేసేవాడు పొంగినప్పుడు ఏదన్నా మంచి జరిగినప్పుడు పొగిడినప్పుడు పొంగిపోయేవాడు, విమర్శించినప్పుడు కుంగిపోయేవాడు, ఎదుట వారితో ఎప్పుడూ కూడా పోట్లాడుతూ ఉండేవాడు సాధన చేయలేడు, అతను సాధనలో తనేమీ తెలుసుకోలేడు అని తెలియజేస్తుంది. కాబట్టి సాధన చేసేటటువంటి దైవాన్ని చూడాలి అనుకున్నప్పుడు తప్పనిసరిగా సాధన చేయాలి. ఆ సాధనకు గురువే కారణము. గురువు ద్వారానే తెలుసుకొని తను నడిచినట్లయితే ఎప్పుడూ కూడా తను మంచి మార్గంలోనే నడవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పరమాత్మను సాక్షాత్కరించుకోవటానికి అవకాశం ఉంటుంది. తన ఇంద్రియాలను తను లోపరుచుకొని తను ఎప్పుడూ కూడా తను సాధనను పరిపాత్వం చేసుకొని పరమాత్మను పొందగలుగుతాడని తెలియజేస్తుంది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.